చెప్పండి. అందరికీ జై భీమ్. నా పేరు గొల్మాల అప్పారావు, దళిత సేన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, కంతిరపాలెం, ఇందిరానగర్ 1. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 134వ జయంతి ఉత్సవాలు దళిత సేన ఆధ్వర్యంలో ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. బిఏ పరీక్షలు ఉత్తీర్ణుడై పట్టభద్రుడై వెంటనే బరోడా సంస్థల్లో ఉద్యోగం లభించింది. కానీ పై చదువులు చదవాలన్న పట్టుదల వల్ల ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన కోరికను తెలిపాడు. విదేశాల్లో చదువు పూర్తి చేసి ఆ తర్వాత బరోడా సంస్థల్లో 10 ఏళ్ళు పనిచేసే షరతు పైన 1913లోన రాజుగారు ఆర్థిక సాయం అందుకొని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. 1915 ఎంఏ, 1916లో PhD పట్టా పొందాడు. ఆనాటి సిద్ధాంత వ్యాసం 10 ఏళ్ల తర్వాత ద ఎవల్యూషన్ ఆఫ్ ప్రొవిన్షియల్ ఫైనాన్స్ ఇన్ ఇండియా అనే పేరుతోనే ప్రచురితమైంది. 1917లో డాక్టర్ అంబేద్కర్ స్వదేశం తిరిగి వచ్చాడు. అప్పటికే అతని వయసు 27 ఏళ్ళు. ఓ దళితుడు అంత పేరు సంపాదించి కూడా ఆనాటి అగ్రవర్ణాల వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. షాజీరావు సంస్థంలో సైనిక కార్యదర్శి సైడ్, కానీ కార్యాలయంలో నౌకర్లు కాగితాలు అతని బలలపై ఎత్తివేసేవారు. కోలాపూర్ మహారాజ్, సాహు మహారాజ్ అస్పృత నివారణకు అయితే కృషి చేస్తూ ఉండేవాడు. మహారాజ్ సాయంతో అంబేద్కర్ మూక్ నాయక్ అనే పక్షపత్రిక సంపాదకత్వం వహించాడు. సాహు మహారాజ్ ఆర్థిక సాయంతో అంబేద్కర్ని పై చదువుల కొరకు విదేశాలు పంపించాడు. 32 సంవత్సరాల వయసులో డాక్టర్ అంబేద్కర్ భారత్లోని కొలంబియా విశ్వవిద్యాలయం నుండి PhD అని లండన్ విశ్వవిద్యాలయం DSc అని పట్టా పొందాడు. కానీ కార్యాలయంలో జనులు అతన్ని అస్పృశ్యుడిగానే చూశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత సేన సిటీ కన్వీనర్ గోల్మాల మీనా, సిటీ సెక్రటరీ పట్నాల ఝాన్సీ, సిటీ ప్రెసిడెంట్ పుచ్చా కామేశ్వరరావు, సిటీ వైస్ ప్రెసిడెంట్ తాడిపూడి సీతారాం మరియు రామ్జీ అభ్యుదయ సేవా సంఘం ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.